మోడీ గారు రీసెంట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు మన దేశంలో 1 సంవత్సరం పాటు ఎవరు బంగారం కొనొద్దు అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ వినగానే దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. అదేంది బంగారం కొనొద్దు అంటారేంటి మోడీ గారు అని. ఎందుకంటే మన దేశంలో బంగారం దొరకదు. మనం కొనుక్కునే బంగారం, మనం వేసుకునే బంగారం బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. సహజంగా మనం మన బంగారపు షాప్లో బంగారాన్ని ఎలా కొంటాం? మన కరెన్సీలో డబ్బులు కట్టి కొంటాం, అంతేగా. మన రూపాయల్లో డబ్బులు కట్టి మనం బంగారాన్ని కొనుక్కుంటాం. కానీ బయట దేశాల నుంచి మనం బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి అంటే బయట దేశానికి మన కరెన్సీలో చెల్లింపులు చేయం, డాలర్లలో చెల్లింపులు చేయాలి. డాలర్లలో చెల్లింపులు చేయాలి అంటే డాలర్కి మన రూపాయికి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. డాలర్ బలపడతా ఉంది, రూపాయి బలహీనపడతా ఉంది. డాలర్కి రూపాయికి మధ్య మారకపు విలువ వ్యత్యాసం చాలా పెరుగుతూ ఉంది. దానివల్ల అవతల దేశానికి మనం డాలర్లలో చెల్లింపులు చేసినప్పుడు మన దగ్గర విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు తగ్గిపోతాయి. సహజంగా ఏ దేశమైనా బాగుపడాలి అంటే బయట దేశానికి ఎక్కువగా ఎగుమతి చేయాలి, బయట దేశం నుంచి తక్కువ వస్తువులు దిగుమతి చేసుకోవాలి. అంటే మనం చేసే ఎగుమతులు ఎక్కువ ఉండాలి, మనం చేసుకునే దిగుమతులు తక్కువ ఉండాలి. బయట నుంచి మనం కరెన్సీని ఎక్కువగా తీసుకోవాలి, మనం కట్టే కరెన్సీ తక్కువగా ఉండాలి. అప్పుడు మన దేశం బాగుపడి, ఏ దేశమైనా అంతే. ఏ దేశం బాగుపడాలన్నా మనం ఎక్కువగా అవతల వాళ్ళకి ఎగుమతులు చేయాలి, మనం తక్కువగా అవతల వాళ్ళ నుంచి దిగుమతులు చేసుకోవాలి. అవతల దేశాల మీద మనం ఆధారపడటం తగ్గించాలి. అప్పుడే ఏ దేశమైనా బాగుపడిద్ది. కాబట్టి బంగారం కొనద్దు, మన దగ్గర దొరకట్లేదు కాబట్టి అని మోడీ గారు చెప్పారు. మనం 1 సంవత్సరానికి 80,800 టన్నుల బంగారాన్ని బయట దేశాల నుంచి కొనుక్కుంటున్నాం మన అవసరాల కోసం. చూడండి ఎంత పెద్ద మార్గం చేస్తున్నామో. చమురు తర్వాత మనం ఎక్కువగా చేస్తున్నటువంటి మార్గం బంగారమే. మరి బంగారం ఏమైనా నిత్యావసరమా? బంగారం ఏమైనా తింటామా? బంగారం ఏమైనా తాగుతామా? బంగారం లేకపోతే ఏమైనా బతకలేమా? కాదు. బంగారం అంటే మనకి ఇష్టం కాబట్టి మనం, లేదా బంగారం అంటే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం కొంటున్నాం. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లంకి షార్ట్అవుట్, మన జనాలకేం బంగారం అంటే ఇష్టం, కానీ మరి బంగారం కొనొద్దని మోడీ గారు చెప్పారు. దానికి ఒక పరిష్కారం మార్గంలో కొంతలో కొంత ఉపశమనం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో బంగారం గని బయటపడింది. జియో మైనింగ్ రీసెర్చ్లో కర్నూలులో జొన్నగిరి దగ్గర బంగారం గని బయటపడింది. దాన్ని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. సంవత్సరానికి 750 కేజీల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా అక్కడ బంగారం గన్ని స్టార్ట్ చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. ఈరోజు దేశం అంతా కూడా 80,800 టన్నులు బంగారు దిగుమతి చేసుకుంటున్నారు. చమురు తర్వాత దేశం అత్యధికంగా దిగుమతి చేసుకుని విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టే ఏకైక దిగుమతి బంగారం. భారతదేశం ఎప్పుడు కూడా బంగారం పైన మమకారం. ప్రతి ఒక్కరు కూడా కాస్తో కూస్తో బంగారు ఉంటే దానివల్ల చాలా భరోసాగా ఒక ఇంటికి గౌరవంగా ఆలోచిస్తాం. అయితే ఈరోజు మన దగ్గర కనీసం సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఈరోజు దేశం అంతా చూశారు కదా, విన్నారు కదా. 400 కేజీలతో స్టార్ట్ అయింది, కానీ 750 కేజీల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. చూడాలి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేటువంటిది. కానీ ఇది మాత్రం నిజంగా ఇప్పుడు మా ఇంటి బంగారం అనేది సినిమా వచ్చింది సమంతది. ఇప్పుడు మా ఆంధ్ర బంగారం అని మనం అనుకోవచ్చు. నిజానికి ఆంధ్ర కూడా అది మంచి అవకాశం. అక్కడ ఉత్పత్తి వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.